మోహన్ లంచ్ చేస్తున్నావా? మనోడు వచ్చిండు. హలో, కూర్చో. చూడాలి. సరే. అయితే బ్రాంచ్ నుంచి ఒకసారి కాల్ చేసి పిలిపించి మాట్లాడానని చెప్పేసి వచ్చింది అన్నట్టు. మళ్ళీ మీకు ఏమేమి కాల్స్ వచ్చినాయి? మళ్ళీ మీకు ఫోన్ చేసారా ఎవరు? మన బ్యాంక్ నుంచి కానీ మీకు ఈ మన వీళ్ళ దగ్గర నుంచి కానీ? ఏది? సైబర్ డిపార్ట్మెంట్ నుంచి. సైబర్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఏ కాల్ రాలేదు. పోలీస్ స్టేషన్కి నేను 2 months వెళ్ళినా. ఇక్కడ ఉందండి ప్రతిరోజు 2 months వెళ్ళినా, ఏం యూజ్ లేదు. మీ బ్యాంక్ కూడా వచ్చిన ఏం యూజ్ లేదు. పోయే ముందు వరకు మీ బ్యాంక్ నుంచి ఏముండదు. ఆధార్ సీడింగ్ మీరైతే చేస్తారు కదా. ఆధార్ సీడింగ్ చేయడం అనేది మేము త్రూ బ్రాంచ్ మాకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కానర్ అని మాకు ప్రొవైడ్ చేస్తారు బ్రాంచ్ది. త్రూ దాని ద్వారా చేస్తారు మేము. మా ప్రాసెస్ వేరే ఉంటుంది. ఓకే, అది ఎన్ని రోజులు పడుతుంది? ఆ ప్రాసెస్ ఇమీడియట్లీ అయిపోతుంది. నేను 12th December నుంచి 19th December రాలేదు ఇది. ఇప్పుడు కొత్త ప్రాసెస్ ఏమైందంటే నీకు చూపిస్తాను ఇప్పుడు నేను. చూడు, అయితే మీకు ఏదైతే ఇష్యూ జరిగిందో అప్పటి వరకు మాకు రాలేదు. ఆన్లైన్ ప్రాసెస్ వచ్చింది మాకు ఆధార్ సీడింగ్ది. డైరెక్ట్ ఎట్లా అంటే కస్టమర్ దగ్గర నుంచే. దానికంటే ముందు ఎన్ని రోజులు పట్టేది? దానికంటే ముందు లేదు. అది మీ సేవకి వెళ్ళి మీ సేవ నుంచి చేసుకోవాలి ఆధార్ సీడింగ్. ఎందుకు మరి వేరే బ్యాంకులలో వాళ్ళే చేస్తున్నారు? మీ సేవకి వెళ్ళి ఇప్పుడు నాది కూడా ఆధార్ సీడింగ్ చేసుకున్నా. ఎట్లా అంటే మీ సేవకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకు లింక్ ఆధార్ సీడింగ్ చూపిస్తుంది. మన ఆధార్ నెంబర్తో కొట్టంగానే ఆ డీ లింక్ చేసేసి మళ్ళీ అకౌంట్ లింక్ చేయాలి. అది మీ సేవ వాళ్ళు చేస్తారా? మీ సేవ చేస్తారు, మనం కూడా చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఆధార్ సీడింగ్. వాళ్ళే బ్యాంక్లో చేస్తారన్నారు, మీరేమో మీ సేవలో చేస్తారు అంటున్నారు. అయ్యో, దాంట్లో వస్తుంది మనకు. నేను కస్టమర్ కూడా చెక్ చేసి చూపించిన. ఇప్పుడు కాదు, మన బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తే అయిపోయి మన ఆధార్ సీడింగ్ చేసుకుంటారు. ఏవో ఆధార్ సీడింగ్ పెండింగ్ కేసెస్ చూపిస్తారు. మనం ఏ అకౌంట్ ఉందనేది చెక్ చేసుకోవచ్చు, డీలింక్ చేసుకోవచ్చు, లింక్ చేసుకోవచ్చు.